హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మొత్తానికి పెన్షన్ల పెంపుకు సంబంధించి ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఏప్రిల్ నెల నుంచి అయితే పెన్షన్ల పెంపు కార్యక్రమాలు అయితే జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులకు ఇదొక మంచి శుభవార్తగా అయితే చెప్పవచ్చు. సో దీని మీద వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే సో మనకు యాక్చువల్గా ఈ యొక్క అప్డేట్ అనేది 16వ తేదీన అయితే రావడం జరిగిందనమాట. సో నేను ఈ రోజు అయితే చెప్తున్నానండి. మీకు ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కొంచెం సపోర్ట్ చేయండి. మీకు అందరికీ కూడా ఈ పెన్షన్లకు సంబంధించే కాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ని ఇంకా కొంచెం ముందుగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరం అవుతాయి అనే లెక్కలు అనేటివి ఆర్థిక శాఖ అయితే తీస్తున్నట్లయితే ఇక్కడ మనకు సమాచారం అయితే అందించారనమాట. సో రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సహా మొత్తం పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి 44 లక్షల మంది అయితే ఉన్నారని చెప్తోంది ప్రభుత్వము. సో ఈ మొత్తాన్ని బడ్జెట్లో సర్దడంపై అధికారులు కసరత్తు అయితే అదనపు నిధుల సమీకరణకు సంబంధించిన మార్గాలపై అన్వేషణ అయితే చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ సమాచారం అయితే అందించారనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్లో పింఛన్ల కోసం ప్రభుత్వం సుమారు 11,635 కోట్లు అయితే కేటాయించిందనమాట. ఇప్పుడున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారము అన్ని పింఛన్లు పెంచితే దాదాపు 22,000 కోట్లు అంటే డబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బడ్జెట్ అనేది ఒక ప్రాథమిక అంచనా అనమాట. ఇంత భారీ మొత్తాన్ని బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలి, అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలు ఏమిటి అనే అంశాలపై ఆర్థిక శాఖ అయితే అన్వేషిస్తున్నట్లయితే మనకు సమాచారం అయితే అందించారు. ఇలా చూసుకున్నట్లయితే సో పెన్షన్లు ఇప్పుడు ఇస్తున్నటువంటి దానికి 500 పెంచడమా లేకపోతే 1000 రూపాయలు పెంచడమా అనే దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారనమాట. ఏకకాలంలో పెంచడం సాధ్యం కాని పరిస్థితుల్లో దశల వారీగా పెంచాలని చూస్తున్నారు. సో ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పింఛన్ల విధానాన్ని పరిశీలిస్తే వివిధ మార్గాలకు వేల మొత్తాలైతే అందుతున్నాయన్నమాట. వృద్ధులు, వితంతువులు, నేతన్నులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, వంట మహిళలు, అదేవిధంగా ఎయిడ్స్ బాధితులకు సంబంధించి 2,016 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది. దివ్యాంగులకు వచ్చేసి 4,016 రూపాయలు అయితే చెల్లిస్తుంది. డయాలసిస్ రోగులకు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అయితే పింఛన్ అయితే అందిస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకు సాధారణ పింఛన్ను 4,000 రూపాయలకు, దివ్యాంగుల పింఛన్లు 6,000 రూపాయలకు పెంచాల్సి అయితే ఉంది. చేయూత గ్యారంటీ కింద సో పింఛన్ల పెంపు మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పెంపును ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిందనమాట. సో ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పెంపును అమలు చేస్తున్నది. సో ఇప్పుడు పింఛన్లపై ఫోకస్ అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా మీరు దశల వారీగా పరిశీలించినట్లయితే లాస్ట్ జగన్ గారి గవర్నమెంట్ ఏపీలో చూసుకున్నట్లయితే అంటే జగన్ గారు ఉన్నప్పుడు అంటే వైసీపీ గవర్నమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దశల వారీగా పెన్షన్ల పెంపునైతే చేసుకుంటూ వచ్చారనమాట. 500 రూపాయలు 500 రూపాయలు ఇలా పెంచుకుంటూ అయితే వచ్చారనమాట. సేమ్ అదేవిధంగా పెంచాలా లేకపోతే ఏకకాలంలో ఒకేసారి అమౌంట్ అనేది పెంచాలనే దాని మీద సో ఆర్థిక శాఖ అయితే ఒక ప్రణాళిక చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో కాబట్టి త్వరలోనే అప్డేట్స్ అనేది రావచ్చు అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇకపోతే కొత్త వాళ్ళ నుంచి దరఖాస్తులు చూడండి. కొత్త వాళ్ళకు కూడా దరఖాస్తులకు అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారు. ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను పగడ్బందీ చేయడం వల్ల బోగస్ పెన్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చని, తద్వారా అయ్యే నిధులను సంబంధించి పెంపునకు వినియోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే చేస్తుందన్నమాట. సో ఇలా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వము ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది. అదే సమయంలో ఇటీవల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన నేపథ్యంలో కొత్తగా పింఛన్లకు అర్హులైనటువంటి వాళ్ళ గురించి కూడా సో దరఖాస్తులు తీసుకోవాలని, సో నిత్యావసర సరుకులు ధరలు, అదేవిధంగా వైద్య ఖర్చుల దృష్ట్యా పెన్షన్లు అమౌంట్ అనేది పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయాలు మరియు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో మొత్తానికి కొత్త సంవత్సరం కానుకగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. అయితే ఇక్కడ మనకు దశల వారీగా పెంచాలా లేకపోతే ఒకేసారి ఏకకాలంలో అమౌంట్ అనేది పెంచాలనే దాని మీద త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థిక శాఖ ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ మరియు రిపోర్టింగ్ మీద అయితే సో మనకు ఈ యొక్క పెన్షన్ల పెంపు అనేది ఒకేసారి జరుగుతుందా లేదా అనేది తెలుస్తుందన్నమాట. సో పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి కలెక్ట్ చేస్తాను, మీకు వివరంగా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే చాలు.
ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే అదేవిధంగా నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని ఫార్వర్డ్ చేయండి. ముందు రోజుల్లో మనకు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు వెంటనే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.